ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతని సంపదంతా ఒక చిన్న పొలం, ఆవుదొడ్డి మాత్రమే. ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి ఆవుదొడ్డికి వెళ్ళి తన ఆవులను ప్రేమగా పలకరించేవాడు. మీవల్లే నా ఇల్లు నడుస్తోంది అంటూ వాటిని పిల్లల్లా చూసుకునేవాడు. ఆవులకు గడ్డి వెయ్యడం, నీళ్లు పెట్టడం, దొడ్డిని శుభ్రం చేయడం రామయ్యకు పూజలాంటిది. ఆవుల పాలతో వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే అతను తన కుటుంబాన్ని పోషించేవాడు. వర్షాలు పడక పొలం ఎండిపోయిన రోజులలో కూడా ఆవుదొడ్డి రామయ్యకు ఆశను ఇచ్చింది. ఒక సంవత్సరం భారీ వర్షంతో ఆవుదొడ్డి కూలిపోయింది. గ్రామస్థులు ఇంక ఏం చేస్తావు అని అడిగారు. కాని రామయ్య నిరాశ చెందలేదు. తన చేతులతోనే మళ్లీ ఆవుదొడ్డిని కట్టాడు. అతని కష్టాన్ని చూసి గ్రామస్థులు సహాయం చేశారు. కొద్ది రోజుల్లో ఆవుదొడ్డి మళ్లీ నిలబడి ఆవులు ఆనందంగా మేతమేశాయి. రామయ్య కళ్లలో ఆనంద కన్నీళ్లు వచ్చాయి. బోధ: